బ్రేకింగ్లో చూస్తున్నాం. హైదరాబాద్లో అవినీతి తిమింగలాల వేటలో ఏసీబీ అధికారులు మరో భారీ తిమింగలాన్ని బుట్టలో వేశారు. జలమండలిలో వేళ్లూనుకున్న అవినీతి సామ్రాజ్యాన్ని బద్దలు కొడుతూ రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ లక్ష్మీకుమార్ని ఏసీబీ అధికారులు అధికారికంగా అరెస్ట్ చేశారు. లక్ష్మీకుమార్ నివాసాలు, బంధువులపై జరిగిన దాడుల్లో కళ్ళు బైర్లు గమ్మే నిజాల వెలుగులోకి వచ్చాయి. సదర్ అధికారికి ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. హైదరాబాద్ సహా నిజామాబాద్, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో లక్ష్మీకుమార్ ఇంట్లోనే 1,10,00,000 రూపాయల గుట్టలుగా పడి ఉన్న నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ అవినీతి తిమ్మిగా దాదాపు 100 కోట్ల పైమాటే అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏసీబీ రైట్స్ లో మాత్రము అత్యధికంగా ఆస్తులను గుర్తించారు. అయితే జలమండలి మేనేజర్ లక్ష్మీ కుమార్ ని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా అరెస్ట్ చేశారు. అయితే దీని విలువ మాత్రం 100 కోట్లకు పైగానే ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆస్తులకు సంబంధించి చూస్తున్నప్పుడు నిజామాబాద్, సంగారెడ్డి, ఇటు హైదరాబాద్ లో కూడా భారీ ఎత్తున యొక్క ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేస్తున్నారు. లక్ష్మీ కుమార్ ఇంట్లో ఒక్కసారిగా 1,10,00,000 రూపాయలను కూడా స్వాధీనం చేస్తున్నారు. అయితే ఉద్యోగంలో చేరినప్పుడు ఇంత డబ్బులు లేకుండే, కానీ ఉద్యోగంలో చేరిన దాని తర్వాత ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా సంపాదించారని దానిపైన కూడా ప్రధానంగా ఏసీపీ అధికారులు కూడా సోదాలు నిర్వహించారు. అయితే మొత్తానికి హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలలో, అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. ఎందుకంటే బినామీ పేర్లతో కూడా ఆస్తులు కూడబెట్టడం చెప్పి కూడా ప్రధానంగా తెలుస్తుంది. 18 ఎకరాల భూమికి సంబంధించి డాక్యుమెంట్లను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 6 ఫ్లాట్స్, ఓపెన్ ఫ్లాట్స్, 3 లగ్జరీ ఫ్లాట్లకు సంబంధించి దానిపైన కూడా ప్రధానంగా ఏసీబీ అధికారులు కూడా వారి డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేస్తున్నారు. అయితే పూర్తిగా దీనికి సంబంధించి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ఈ యొక్క ఆస్తులు ఎప్పుడెప్పుడు కొనుగోలు చేస్తారు, అప్పుడు డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దానిపైన కూడా ప్రధానంగా ఇంకా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మొత్తానికి మాత్రము లక్ష్మీ కుమార్ ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా